హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెల్లో. దయచేసి వీడియో లైక్ చేయండి. సో మనము ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి హర్యానాలో గేదెలు కొంటా ఉన్నాం. మనకు వచ్చేసి జైరాబాద్కి ఒక బండి వెళ్తూ ఉంది, 10 గేదెలు వెళ్తూ ఉన్నాయండి. అంటే ఒక బండి అంటే 10 గేదెలు వెళ్తాయి. సో ఎవరికైనా 5 గేదెలు కావాలంటే కూడా 5 ఇద్దరు రైతులకి నేను అటాచ్ చేస్తా. అనంతపురంకి ఒక లోడ్ ఉన్నదండి వెళ్ళేది, కరీంనగర్కి ఒక లోడ్ ఉంది వెళ్ళేది, అలాగే మహబూబ్ నగర్కి వెళ్ళేది ఉంది. ఈ నెలలో మొత్తం ఇంకొక 50 నుంచి 60 గేదెలు, అంటే ఒక 5 నుంచి 6 లోడ్లు వెళ్ళేటివి ఉన్నాయి. సో అతను ఏంటంటే మాయ తొందరగా పడడానికి అట్లా చేస్తూ ఉన్నాడు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. రైతు ఏం చేస్తున్నాడు అంటే మాయ తొందరగా పడడానికి కొద్దిగా టెక్నిక్. సో హర్యానాలో అందరూ కళాకారులు ఉంటారండి, గేదెలలో 6 తేరినోళ్ళు ఉంటారు, మొత్తం అనుభవం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేదెలు కొనడానికి వచ్చిన రైతులు ఎట్లా అంటే ఫస్ట్ రోజే దీన్ని చూసేసరికి వాళ్ళకి అర్థం కాదు. పెద్ద పెద్ద గేదెలు ఉంటాయి, మీడియం గేదెలు ఉంటాయి, చిన్న గేదెలు ఉంటాయి, ఏ గేదెకి ఎంత రేటు పెట్టాలి అనేది ఏం తెలియదు వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒకరోజు టైం ఇస్తాము, వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి గేదెలు దొరుకుతున్నాయి, ఎన్ని పాలు ఇచ్చేటి అని. సో గేదెలు అనేవి యావరేజ్గా పూటకి 6 లీటర్లు, 7 లీటర్లు, 8 లీటర్లు ఇస్తాయండి. సో మనము లక్షకి అరౌండ్ అట్టిగా కొనేటివి మాత్రం ఖచ్చితంగా పూటకు 6 లీటర్లు ఇస్తాయి. కొన్ని 90 కొంటాం, కొన్ని 1,10 కొంటాం, కొన్ని 1,00,000 కొంటాం. సో ఓవరాల్గా 10 గేదెలు 10 లక్షలకు కొనవచ్చు. కొద్దిగా మంచి కావాలంటే 10 గేదెలు 10,50,000, ఇంకా మంచిగా అంటే 10 గేదెలు 11 లక్షలకు కూడా కొనవచ్చు. సో ఇంకొక 10-15 రోజుల దాకా అయితే రీజనబుల్ రేట్లోనే ఉంటట్లున్నాయి. నిన్న జైరాబాద్కి వెళ్ళిన లోడు 10 గేదెలు మనము 10 లక్షల పైన కింద కొన్నాం. మీకు 10 గేదెలు 10 లక్షలు అని చెప్తున్నాం, కానీ ఇంకొక 2-3 వేలు కిందనే పడింది యావరేజ్గా. సో అట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని గేదెలు 90లో కొంటారు, కొన్ని గేదెలు 80లో కొంటారు, కొన్ని గేదెలు 1,10,000లో కొంటారు. అట్లా ఉన్నప్పుడు యావరేజ్ తీస్తే మనకి రేట్ అనేది యావరేజ్ తీస్తే అట్లా 95 అట్లా వస్తుంది. సో ఈ గేదె చూడండి, చాలామంది ఏంటంటే హర్యానాకి గేదెల గురించి మినిమం తెలియకుండా వస్తున్నారు. మాయని చూసి కూడా అవునా ఇది పడుతుందా, దీనికి ఇబ్బంది ఏమన్నా అవుతుందా, ఏం కాదా ఇట్లుంటే అన్నట్లు అడిగే, అంటే గేదె తిరిగినప్పుడు కూడా మినిమం కండిషన్ ఎట్లుంటుందో చాలామందికి తెలియదు. సో దయచేసి ప్లీజ్ తెలుసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు 365 రోజులకి 365 రోజులు ప్రతిరోజు హర్యానాలో ప్రతిరోజు గేదెలు దొరికే అడ్డ ఇది ఒకటే. సో ఇది కొద్దిగా హై ఎండ్ గేదె, అంటే ఎక్కువ రేటు గేదె, పూటకి 9-10 లీటర్లు అంటారు కదా, ఆ రేంజ్ గేదె. వెరీ హెవీ సైజు, ఒక ఏనుగులాగా ఉంటుంది, మంచి టైట్ అడ్డరు. గేదె ఇప్పుడే ఇడింది అది. సో ఇది ఇట్లాంటి గేదెలు ఎక్కువ సైడు విజయవాడ సైడ్ వాళ్ళు చాలామంది కొంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువ నాకు రైతులు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ సైడ్ వచ్చిన వాళ్ళు ఎంత రేట్ అన్నా పెడతారు, పెద్ద పెద్ద గేదెలు కొంటారు. సో ఇది హైదరాబాద్ ఉన్న రైతులు కమర్షియల్ ఉంటారు కాబట్టి కొద్దిగా తక్కువ రేట్లాగా ఉన్నా సరే పాలిస్తే సరిపోతుంది అనే విధంగా ఉంటారు. ఇట్లాంటి గేదెలు మనకు బ్రీడింగ్ పర్పస్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఎవరికైనా 10 గేదెలు లేదా 5 గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.